హాయ్ అండి. విశ్వ ఛానల్‌కి స్వాగతం. నేనిప్పుడు నా ఛానల్‌లో చేయబోయేది జున్ను చేస్తున్నానండి. జున్ను చేసుకుందామండి ఇప్పుడు. ఇదిగోండి 750 ఎంఎల్ మిల్క్ తీసుకున్నాను నేను. జున్ను పాలైతే పావు లీటర్ అండి ఇవి. ఇవి ముప్పావు లీటర్. ఇప్పుడు దీంట్లో పోసేసుకుంటాను. అలాగే 200 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను దీన్ని. ఇది కూడా ఇందులో వేసుకుంటాను. బెల్లం వేసుకుంటాను. షుగర్ అనేది ఎవరి తీపికి తగ్గట్టుగా, టేస్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చండి. తీపి ఎక్కువ కావాలితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇదైతే సరిపోతుంది కరెక్ట్‌గానే ఇలా అయితే. ఇది బాగా బెల్లం కరగబెట్టుకోవాలండి దీంట్లో. బెల్లం బాగా కరిగిపోవాలి. అలాగే నేను ఒక స్పూను మిరియాల పొడి వేస్తున్నానండి. మిరియాలు మెత్తగా దంచుకుని వేసుకుంటున్నానండి. స్పూన్ మిరియాల పొడి. మిరియాల పొడి కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి బాగా. మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. బెల్లం కలిసే వరకు, కరిగే వరకు కలుపుకోవాలి. అలాగే నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ సొంటి పొడి వేస్తున్నానండి నేను దీంట్లోను. సొంటి పొడి మెత్తగా నూరుకున్నానండి. సొంటి అంటే ఇది ఇలా ఉంటది, తెలుస్తుందండి. దీన్ని కొమ్ముని నేను మెత్తగా నూరుకుని పెట్టుకున్నానండి నేను. ఈ సొంటి పొడి వేస్తున్నాను. జున్నులో సొంటి పొడి వేసుకుంటే చాలా మంచిదండి. జున్ను అంటే రొంప వస్తుంది, వాతం చేస్తుంది అంటారు కదా. ఇలా వేసుకుంటే అసలు ఏం అవదండి, చాలా బాగుంటది. ఇప్పుడు దీన్ని నేను వడగట్టేసుకుంటానండి. ఈ గిన్నెలోకి నేను బెల్లం అయ్యి బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో జున్ను పాలు వేసుకున్నాను. ఫస్ట్ రోజు పాలండి ఇవి. ఇవైతే మా హౌస్ ఓనర్స్ ఇచ్చారండి నాకు ఈ జున్ను పాలు. ఇవిగానండి ఇవి ఇలా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఇలాచీ పొడి వేస్తున్నానండి. ఇంక ఇది వడగట్టక్కర్లేదండి, ఇంకా ఇవి వేసాకనే పైన ఇలా ఉంటుంది. అలాగే కొద్దిగా మిరియాలు దంచుకుని నేను ఇలా వేసుకుంటున్నాను నేను. తినండి ఇలా బాగా కలిపేసుకునండి అన్నీ. స్టవ్ మీద ఏదైనా గిన్నె పెట్టుకునైనా దాంట్లో పెట్టుకోవచ్చండి, లేకపోతే ప్రెషర్ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడుతున్నానండి నేను. ఇదిగోండి నేను ఇప్పుడు కరెంట్ కుక్కర్ తీసుకున్నాను. దీంట్లో వాటర్ పోస్తున్నానండి. కొంచెం ఎక్కువే వాటర్ పోసుకోవాలండి. దీనికి గిన్నె సగం వరకు ములగాలండి. ఇలా ఎక్కువ వాటర్ తీసుకునండి. ఇలా పెట్టేసుకోండి. దీనిపైన మూత పెట్టేసి ఇది కంపల్సరీ అరగంట అయితే పడుతుందండి. అరగంట తర్వాత చూద్దామండి. నేను కుక్కర్ ఆన్ చేస్తున్నాను. అరగంట తర్వాత చూద్దామండి. ఇదిగోనండి జున్ను ఇందా కుక్కర్లో పెట్టాను కదండి, తీసేనండి ఇప్పుడు. ఇదిగోండి జున్ను బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇలా ఉడకడానికి 40 మినిట్స్ అయితే పట్టిందండి. ఇది ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే మనం ఏదైనా ఒక ఓస కానీ లేకపోతే ఏదైనా సాగు కానీ ఇలా తీసుకుని ఇలా పొడిస్తే, ఇక్కడ పాలులాగా అంటుకుంటే ఇంకా మనకు ఉడకలేనట్టండి. ఇది ఉడికిపోయింది కాబట్టి ఇంకేమీ అంటుకోవడం లేదండి. చూస్తారా, లేకపోతే పాలులాగా అంటుకుంటుందండి. కొంచెం లోపల పాలు అంటుకుంటే అంతవరకు ఇలా కనిపించే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. నేను ఇంకా చల్లారాలి ఇది.
కాసేపు చల్లారాక చూద్దాం. ఇదిగోనండి చల్లారిందండి. ఇప్పుడు చూద్దాం. ఇలా కట్ చేసుకునే ముక్కలు తీసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా ముక్కలు కట్ చేసుకోవచ్చండి. ఇలా వచ్చేస్తుందమ్మా. ముక్కలు తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పోసుకోవాలండి. జున్నుపాలు ఎక్కువైనా గట్టిగా అయిపోతుందండి బాగాను. లేదు ఈ మామూలు పాలు ఎక్కువైనా మరి లూజుగా వచ్చేస్తుంది. పైన మళ్ళీ మిరియాలు అయ్యి వేసుకున్నాం కదండి, అందుకని ఇలాగా బాగా కనిపిస్తున్నాయి మిరియాలు అయ్యిను. ఇదిగోనండి ఇలా నేను చెప్పినట్టు సొంటి పొడి, మిరియాల పొడి, యాలక పొడి ఇవన్నీ వేసుకుని చేసుకుంటే అండి నజ్జు కానీ రొంప కానీ ఏమీ ఉండదండి. అసలు ఎలాంటి వాళ్ళైనా తినొచ్చండి. బాడీ పెయిన్స్ కానీ ఏమీ రావండి అసలు. అలాగేనండి ఈ జున్ను కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.